హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్ణాటకలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆదిచుంచనగిరికి వచ్చామండి. ఇది మైసూర్ మండే డిస్టిక్లో ఉందండి. చుంచనగిరి ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక వాతావరణం, కొండల నడుమున ఉన్న ఒక పవిత్ర క్షేత్రం అండి. ప్రతి భక్తుడు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఈ ఆదిచుంచనగిరి అండి. ముందుగా ఈ ఆలయం పరిసరాలను చూద్దాం. ఇక్కడ ఉన్న ఆదిచుంచనగిరి మహా సంస్థానం మఠం అండి. విద్య, వైద్య, సామాజిక సేవల ద్వారా ఎంతో గొప్ప సేవ చేస్తుంది. ఈ కారణంగా ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలకు కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి. ఆదిచుంచనగిరి క్షేత్రంలో శ్రీ కాలభైరేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందింది. కొండపై ఉన్న ఈ ఆలయంలో చేరుకునే ప్రయాణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసుకు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. ఇక్కడ కాలేజెస్, స్కూల్స్ అన్నీ ప్రసిద్ధి చెందినాయన్నమాట. ట్రస్ట్ ఇది స్వామీజీ వారి ట్రస్టు. మా హస్బెండ్ కూడా ఇక్కడే చదివినారు. సో అందుకని చెప్పినాను. చూడొచ్చు టెంపుల్ అయితే ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. షూటింగ్స్కి, ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. చాలా మంచిగా డెవలప్ చేసినారు. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదండి, డైరెక్ట్ వెళ్ళడమే. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు, కాలభైరేశ్వర స్వామి, తిరుగా మళ్ళీ కొండపైన ఇంకొక పరమేశ్వరుడు అంతా కొలువై ఉన్నారనమాట. టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. చాలా అంటే చాలా ఉందండి. కొండపైన నుంచి కింద చూస్తే హాయిగా చల్లగా అనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన గాలి, చుట్టూ కొండలు చూడండి ఎలా ఉందో, పచ్చగా కొండలపైన ఉందన్నమాట. చుట్టూరా వాతావరణం అయితే చాలా బాగుంది. ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోవాలి. మార్నింగ్ 6 to నైట్ 9:30 వరకు 8:30 వరకు ఉంటుందంట టైమింగ్స్. ఆదిచుంచనగిరి క్షేత్రం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ లోపలైతే ఫోటోగ్రఫీ లేదండి, నేను అవుట్ సైడ్ మాత్రమే తీసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అంతా ఎక్సలెంట్ అండి. మీ రోజు వేలాది మంది అయితే సందర్శించుకుంటారు కాలభైరేశ్వర స్వామికి. చూడండి, జస్ట్ ఇంతవరకే చూపిస్తాను. లోపలైతే మొబైల్ ఉండలేదు. చాలా నీట్గా పెట్టుకున్నారండి. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, డైరెక్ట్ దేవుని అయితే దర్శించుకోవచ్చు. మేము సాయంకాలం 7:30 అలా వెళ్ళినాము. సో చాలా బాగా ప్రశాంతంగా అయితే కాలభైరేశ్వరిని దర్శించుకున్నాము. అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొండపైనకి అయితే వెళ్ళాలండి. అక్కడ కూడా లింగేశ్వర స్వామి ఉన్నారు, ఎక్కాలి. ఎక్కేటప్పుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత బాగుంటుంది క్లైమేటు, వెదరు అంతా. మెట్టుకులు ఎక్కేకి సుస్తు పడుతున్నాము. అందరూ వెళ్ళిపోయినారు. నేను మా పాప అయితే లాస్ట్లో పోతున్నాం గైస్. పాప పోతాను. చాలా బాగుంది ఆదిచుంచనగిరి బెట్ట. మా హస్బెండ్ తీసుకురావాలని చెప్పేసి 15 సంవత్సరాల కింద చెప్పిండేది. ఇప్పుడు కుదిరింది. ఈరోజైతే వచ్చినాము. ఎక్కాకైతే కష్టపడతాను గైస్. మహానంది చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. కింద చూడండి ఎంత బాగుందో. అక్కడ లాస్ట్ చివరన ఉండేది కాలభైరేశ్వర స్వామి వారు. ఇక్కడ పైనకి వచ్చేస్తే నంది ఉంటారు. ఇక్కడ దీని నుంచి ఇక్కడ స్టెప్స్ ఎక్కిపోతే మళ్ళీ చూడండి స్వామివారు ఉంటారు. ఇక్కడ కూడా దర్శించుకొని కొద్దిగా వ్యూ అయితే కన్నుల పండుగ ఉంటుందండి. స్వామివారిని దర్శించుకొని వ్యూని చూసుకొని ఫొటోస్ అంతా తీసుకోవచ్చు. అక్కడ ఉన్నదైతే కాలేజు అంతా అండి. ఇదంతా వ్యూ. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి ప్లేస్తో మళ్ళీ కలుస్తాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్కి. మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి.